అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు IUI IVF కన్సల్టేషన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పెన్షన్ తీసుకుని వస్తున్నాను సార్. తీసుకొస్తారా? ఇంటికి రాలేదా? ఇంటికి రాలేదు సార్. ఎందుకని అంటారు? ఏమో మరి వాలంటీర్లను ఆపేశారు అంటున్నారు సార్. మరి ఎందుకనో మాకు భలే బాధ అయిపోతుంది సార్. మరి చంద్రబాబు నాయుడు కానీ అప్పుడు వీళ్ళందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధంగా తీసేయాలంటున్నారు. ఎలా? అది ఎట్లా కరెక్ట్ కాదు కదా సార్. కరెక్ట్ కాదు కదా అది. వాలంటీర్ ఉంటేనే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. దేశం మొత్తం మీద వాలంటీర్ లేదు కదా, ఆంధ్రప్రదేశ్లో ఉండారు. అదే గొప్ప సార్. ఇప్పుడు ఉండారంటే అదే గొప్ప. వాలంటీర్ ప్రతి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. మేము ఎండలో తిరగలేకపోతున్నాం సార్. వృద్ధులు ఉంటారు, మాకన్నా ముసలోళ్ళు ఉంటారు. మరి ఎండలో తిరగాలంటే కష్టం కదా సార్. అది మరి సార్ గతంలో తెచ్చుకున్నారు కదా, ఇప్పుడేదో వాళ్ళ కొత్తగా చెప్తున్నారు ఏంటి, జగన్ గారి మీద దాడి చేస్తున్నారు. ఎదురు దాడి ఎలా చూస్తారు? చేయకూడదు సార్. తప్పు సార్, చాలా వరకు తప్పు సార్. అది చాలా తప్పు. అది జగన్ గారు అన్ని విధాలుగా ఇంటింటికి ముసలోళ్ళు వికలాంగులు బాధపడకుండా ఇంటింటికి వచ్చి ఆయన ఇప్పించేటట్టు చేస్తున్నారు సార్. అది మంచిది సార్. ఫస్ట్ తారీఖు ఇచ్చేవాళ్ళమ్మ అప్పుడు. అవును సార్. ఇంటికి వచ్చి వాళ్ళు 6 గంటలకు వచ్చేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు సార్. ఈసారి 4 అయింది, ఇవాళ 4 అయింది సార్. మాకు మరి మేము షుగర్ వాళ్ళు ఉంటాము, జబ్బులోళ్ళు ఉంటాము. మాకు చాలా బాధగా ఉంది సార్. ఇట్లా వాలంటీర్ లేకపోతే చాలా బాధగా ఉంది సార్. ఎంత దూరానికి వస్తారు? నేను మా బాబుకి బాగపోతే హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను సార్. నేను బాబుకి బాగపోతే మా అబ్బాయికి పెరల్సి వచ్చింది, అక్కడే ఉండాల్సి వచ్చింది. అక్కడి నుంచి వచ్చాను సార్. నాకేముంటుంది సార్. మరి షుగర్ పేషెంట్ని, థైరాయిడ్ ఉంది, BP ఉంది. అది సార్ నా పరిస్థితి. అది ఇప్పుడు వాలంటీర్ ఉన్నప్పుడు మీ ఇంటికి పొద్దున్న 6 గంటలకు వచ్చేవాడు సార్. కుమ్మర బజార్లో 6ంటికే వచ్చేవాడు. మా తలుపు తట్టేవాడు, తలుపు తట్టి ఇచ్చేవాడు మాకు. మేము అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఎండలో నానా బాధలు పడుతున్నాం సార్. ఈ వ్యవస్థ మంచిది కాదు. మంచిదే సార్. లేదు సార్, వాలంటీర్ చాలా ముఖ్యం సార్. చాలా ముఖ్యం. చాలా మంచిగా చేశారు. జగన్ వచ్చినాక చాలా బాగుంది సార్. చాలా బాగుంది. అన్ని వ్యవస్థ ఉండకూడదు, జగన్ గారే ఉండకూడదు అంటున్నారు. ఉండాలి సార్. జగన్ ఉండాలి, జగనే గెలవాలి. వాలంటీర్లు కంపల్సరీగా ఉండాలి సార్. చంద్రబాబు ఏమంటే ఆమె హార్ట్ పేషెంటు, షుగర్ పేషెంటు, అబౌవ్ 15 ఇయర్స్ నుంచి. ఇదివరకు ఏదో తిప్పలు పడ్డారు పెన్షన్ కోసం. ఇప్పుడు జగన్ గారి దయ వల్ల ఇంటికి వచ్చి పెన్షన్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. 13 కిలోమీటర్ల నుంచి వచ్చి తీసుకొని వెళ్తున్నాము. 13 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ఆటో మాట్లాడుకుని వెళ్తాం. ఇలాంటి వాళ్ళు ఉసురు ఎంతమంది తగులుద్ది ఆ చంద్రబాబు నాయుడు గారికి? అదండి. వాళ్ళ నాన్న పాడే మొయ్యలేడాడు, అలా వదిలేశాడు లోకుల మీద. ఇలాంటి వాళ్ళని ఏం పట్టించుకుంటాడు ఇంకా? ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు చేయాలి, పంచాయతీ అది రాజ్యాంగం విరుద్ధమైనది అంటున్నాడు. రాజ్యాంగం విరుద్ధం ఎలా అవుద్దండి? వాలంటీర్ అనేది మన ఇంటికి వచ్చి మన అవసరాలు చూస్తున్నప్పుడు వాలంటీర్, ఇప్పుడు వాళ్ళ అవసరాలకు మనం వెళ్తా, మన అవసరాలకు వాలంటీర్ వస్తుంది. గోను సంచులు మోసేవాళ్ళు ఏ వాలంటీర్ది గోను సంచి మోయించాడు జగన్? అలా ముఠావాళ్ళు కాదు కదండి, చదువుకున్న వాళ్ళు. వాలంటీర్లు ముఠావాళ్ళు కాదుగా. ఇంట్లో సద్దన్నం తిని వచ్చేసి ఏదో రోడ్డు మీద ముఠాలు మోసుకుంటానికి లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. వాలంటీర్ అనేటప్పటికి గోని సంచులు మోసేది ఎవడండి? ముఠావుడు మోస్తాడండి. ఇంటికి వచ్చి అవసరాలు తీసి వాలంటీర్లు అలా చేసి చంద్రబాబు అనేది కరెక్ట్ కాదు. అలాంటి వాడు ఉసురు మట్టి కొట్టుకొని పోతాడండి. ఆయన ఇండ్లకే 6ంటికల్లా ఇండ్లకే వచ్చేస్తున్నాడమ్మా. మరి పెన్షన్ ఇస్తున్నారు, మాకు ఏది లేదయ్యా. ఈ చంద్రబాబు నాయుడు అంట మరి అక్కడ పెన్షన్ అక్కడ వేసాడంట. ఈ నెల అంతా మేము అల్లాడిపోయినామయ్యా. ఎంత మటుకు మాకు పింఛన్ రాకపోతే నిన్న మా తండ్రి మళ్ళీ ఆ సత్యనారాయణ కాడికి పిలిచి మాకు నిమ్మతంగా కూర్చోబెట్టి నీళ్ళు ఇచ్చి, మంచి నీళ్ళు ఇచ్చి మాకు మళ్ళీ ఆ సత్యనారాయణ కాడికి ఇచ్చారయ్యా. మాకు ఆ జగన్ గారికే వందనాలయ్యా, కృతజ్ఞతనాతులయ్యా. అసలు చచ్చిపోతాం అయ్యా. ఆ నెట్టుకొని అసలు ముందోళ్ళు వెనకోళ్ళు ముందు మేము చచ్చిపోయినాం. ఎక్కడెక్కడ పార్కుల్లో ఎక్కడెక్కడ తిరిగినా కూడా అయ్యా మాకు 3 రోజులు 4 రోజులు బట్టి అది ఇవ్వపోయేదయ్యా. మాకు ఇప్పుడైతే మా తండ్రి మాకు పెన్షన్ ఇంటికే వచ్చినాయి. మా జగన్ గారు, మా తండ్రి గారు, మా నాయన గారు అంత మంచి చేసిండు. మరి వాలంటీర్లు ఉండకూడదు అంటున్నారు కొంతమంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దానికి సంబంధించి కొంతమంది సుప్రీంకోర్టులో వేశారుగా. వేశారు. ఏంటి చంద్రబాబు నాయుడినే మరి
గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారో మరి. పిటిషన్ వేసిందంట ఆయన, నోర్లు కొడుతుండు, ముసలోళ్ళ నోర్లు కొడుతుండు. ఇళ్ళ కాడ అల్లాడిపోతున్నామయ్యా మాకు లేక. ఏ ఆధారు లేదుగా, పింఛనేగా మాకు ఆధారు అయ్యా. అందుకనే దేవుడికి దయ వల్ల ఆయన రావాలని, జగన్ గారే రావాలని మా ఆకాంక్ష అయ్యా. జగన్ గారే మాకు రావాలి పెన్షన్ తీసుకోవడానికి. అవునా, వాలంటీర్ రాలేదా? వాలంటీర్ రాలేదండి. ఎందుకని? ఈ చంద్రబాబు వీళ్ళు ఓట్లు వేయించుకోవడానికి, డబ్బులు ఇవ్వడానికి వాళ్ళకి ఈ ఇబ్బంది ఏమి లేదు. దీనికి మాత్రం వాలంటరీ వచ్చి పెన్షన్ ఇస్తుంది అది ఇది అని చెప్పి అంటున్నారు. ఇది ఎంత తప్పండి? ఇప్పుడు నాలాంటి ముసలోడు అది ఇది అని చెప్పని ఇప్పుడు మా అబ్బాయిని నేను అమ్మడి పెట్టుకొని వచ్చా. ఆ కర్మ నాకెందుకు? మరి ఇది రాజ్యాంగ విరుద్ధమైనది, వాలంటరీ వ్యవస్థ ఉండకూడదు అంటున్నారు చంద్రబాబు నాయుడు కానీ, ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కానీ. అబ్బే ఇది చాలా తప్పండి. వాళ్ళు వచ్చి ఇస్తే వీళ్ళకేమైందండి? మరి ఇప్పుడు మీకు ఎప్పుడైనా వచ్చి మీరు జగన్ గారికి ఓటేమని అడిగారా? మమ్మల్ని ఏం అడగలేదండి. మాకు ఓటయ్యి అది ఇది అని చెప్పని ఆ అమ్మాయి ధర్మం ప్రకారం వచ్చి పెన్షన్ డబ్బులు ఇచ్చేది అంతవరకే, కానీ ఏ రోజు నువ్వు ఓటయ్యి అది చెయ్యి అని చెప్పని మమ్మల్ని ఏం అడగలేదు. ఇప్పుడు ఎండలో వచ్చారు. అవునండి, అవును. ఇప్పుడు ఇంటికి పెన్షన్ వద్దన్నారు కదా చంద్రబాబు నాయుడు, ఎలా ఉంటుంది అంటారు? ఇంటింటి పెన్షన్ ఇస్తేనే మాకు బాగుంటుంది. ఏమన్నా ఇప్పుడు నాశకుంటే వాళ్ళు ఉన్నారు, మరి నడవలేము. ఇంటింటికి పెన్షన్ ఇస్తే మరి మంచిదే కదా. అది వాలంటీర్లో వచ్చి మిమ్మల్ని ప్రలోభాలం చేస్తున్నారు, జగన్ ఓటేమని చెప్తున్నారని చెప్తున్నారు. ఇంత మట్టి మాకు ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు చెప్పలా. మరి ఇది రాజ్యాంగం విరుద్ధమా, వాలంటీర్లు తీసేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఎందుకు తీసేయటం? హ్యాపీగా మాకు ఇళ్ళకి తీసుకొచ్చేస్తుంటే ముసలాళ్ళకి నయమే కదా, ఇంకెందుకు తీసేయటం? దీని మూలాన ఏ నష్టం జరుగుతుంది అని చెప్పి మాకు హ్యాపీగా ఉంటుంది. అది మరి ఇప్పుడు వాలంటీర్లు ఉంచారా తీసేయాలంటారా? అందరి అభిప్రాయం ఎట్టుందో నా అభిప్రాయం మా అభిప్రాయం మాత్రమయ్యా, వాలంటీర్లు ఉంచితేనే బాగుంటుంది. అది అది ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పెన్షన్ తీసుకున్నారా? ఇప్పుడే తీసుకున్నాను. ఎక్కడికి వచ్చి తీసుకున్నారు? ఇక్కడికి. గతంలో ఎలా వచ్చేది? ఇంటికే వచ్చేదండి. ఇంటికే వచ్చేది. ఇప్పుడు రావట్లేదు ఎందుకని అంటారు? మరేమో చంద్రబాబు నాయుడు ఆఫ్ చేసారు అని అంటున్నావు. 1వ తారీఖుగా ఫోన్ చేసి ఇచ్చేవారు. ఇచ్చేవారు, ఇంటికి వచ్చి ఇచ్చేవారు. వాలంటీర్లు ఎలా చేసేవాళ్ళు? బాగానే చేసేవారండి. అంటే సీరియస్ గారా ఏం పేరు ఆ బాబు తెచ్చి ఇచ్చేవాడండి, బాగానే చూసేవాడండి. మరి వాలంటీర్లు లేపడం ఇప్పుడు తీసేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? మరి అలా 4 రోజులైంది, ఇబ్బంది వస్తుందా లేదా అని డౌట్లో ఉండేవాళ్ళు. అంతే కదా బాబా. 1వ తారీఖునే పొద్దున్నే చీకట్లే పిలిచి ఇచ్చేవారు. ఇప్పుడేమో 4వ తారీఖు అయింది కదా, ఇస్తారా లేదా అనే డౌట్లో మాలాటోళ్ళు బీదోళ్ళకి దీని మీద బతికిన. వాలంటీర్లు ఉండాలంటారా తీసేయాలంటారా? తమరి ఇష్టం బాబు, నాకే. మీ అభిప్రాయం? ఉండియాలి బాబు, అలాంటి ఉంటేనే మనకి ఇళ్ళకి తెచ్చిస్తారు. రాగలమా బాబయ్య, కూలి పని చేసుకున్న వాళ్ళు టైం. చంద్రబాబు నాయుడు మరి వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు అంటున్నాడుగా, కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే ఒప్పుకుంటారేంటి? మాకేదో 18,000 ఇచ్చింది ఆ మహారాజా కదా, జగన్ బాబు కదా ఇచ్చేవాడు. మరి ఇదే ఎట్ట 500 ఒక్కసారి పెంచాడంటే ఆ మహారాజా కదా, ఆ మహారాజా కదా పెంచాడు. ఆ మహారాజా ఎక్కాల, జగన్ బాబు ఎక్కాల, జగన్ బాబే ఎక్కాల. ఇప్పుడు పెద్దమ్మ మరి మీకు ఈ పథకం వచ్చింది, ఇదిగో మీకు ఇది వచ్చిందని చెప్తానికి వారంటీలు ఉండాలి. వారంటీలు లేకపోతే ఎవరు ఇప్పుడు పెన్షన్ ఇవ్వాలన్న, పెన్షన్ ఇవ్వాలి అది ఇది అని అంటున్నారు. పెన్షన్ ఇవ్వాలి కరెక్టే కాదనట్లా. ఇప్పుడు ఆ పెన్షన్ ఇస్తానికి ఎవరు వారంటీ వచ్చి చెప్తేనేగా పెన్షన్ వచ్చేది. ఇప్పుడు ఉన్నవాళ్ళు ముత్తకోళ్ళు ఉంటారు ఇళ్లలో, వాళ్ళు ఇస్తేనే కదా 2 ఇడ్లీ ఓ టీ తాగేది. ఆ పెన్షన్ కోసం ఎదురు చూసిన వాళ్ళు 100 లక్షల మంది ఉన్నారు. నిన్న ఇవాళ పడ్డ బాధ చంద్రబాబు నాయుడు గారు చూస్తానే ఉన్నారు. జగన్ బాబు 18,000 ఇస్తాం తప్ప, అమ్మఒడి ఇస్తాం తప్ప, పెన్షన్ 3,000 ఇస్తాం తప్ప ఏ తప్పని లేచిన మా టీవీ కాదు, ఈ టీవీ కాదు, ప్రతి ఒక్క టీవీలో జగన్ పొద్దుగోకులు తిట్టుకున్న అవసరం నీకేంటి? నీ పరిపాలన నువ్వు గెలవాలని ఎలా అనుకున్నావో, ఈయన పరిపాలన ఈయన దిగిపోయినా ఈయన గెలవాలని ఈయన అనుకుంటున్నాడు.
తప్పేమీ లేదు మీ ఇద్దరి మధ్యలో ఇంకొక ఆయన ఎందుకు వాలంటీర్లు రాజ్యాంగ విరుద్ధం కదా వీళ్ళని తీసేయాలని చెప్పి తీసేయకూడదు ఎందుకు తీసేయాలి వాళ్ళు ఉంటేనే మాలాంటి వాళ్ళకి పనులు జరిగేది అదేమనంటే చంపటము ఏదన్నా న్యాయంగా మాట్లాడి దొంగతనంగా వచ్చేమో చంపేస్తాం వీళ్ళ అక్క దేవుడు పుట్టించింది మనిషిని చంపటం హక్కు లేదు ఒక దేవుడికే హక్కు ఎన్నాళ్ళు భయపడి బతకాలి మాకు ఓటు వేస్తాం కాబట్టి అడిగే హక్కు మాకుంది మేము ఓటేస్తేనే వాళ్ళు గెలిచేది మేము ఓటైపోతే గెలుతారా ఈయన కానీ ఆయన కానీ మధ్యలో మేము నలిగిపోతున్నాం మాకు ఓటేయండి 20,000 ఇస్తాం మాకు ఓటేయండి 50,000 ఎవరి నెత్తి మీద పెడతారు ఇప్పుడు 18,000 ఆయన ఎత్తే అందరి మీద ఎక్కువ వేసేసాడు డబ్బులు అంటున్నాడు రేపు ఇంట్లో ప్రతి ఒక్కరికి 1,500 ఇస్తాను ఎవరి నెత్తి మీద వేస్తావు నువ్వు మాలాంటి లేనోళ్ళ మీద వేస్తావు ఉన్నోళ్ళ మీద వేయలేవు కదా వాళ్ళతో మాట్లాడలేవు కదా ఎండలో నిన్నటి నుంచి అల్లాడిపోతున్నారు వాళ్ళు ముసలోళ్ళు ముతకోళ్ళు 50 రూపాయలు పెట్టుకొని ఫస్ట్ వచ్చారు రెండో ట్రిప్పులో గడగళ్ళు ఆడుకుంటా కాళ్ళు లేనోళ్ళు కళ్ళు లేనోళ్ళు ఎంతమందో వచ్చారు మీడియాలో అన్నిట్లో ఇంట్లో వంటలు అన్నిట్లో చూస్తూనే ఉన్నాడు ప్రతి చోట ఆయన చూస్తూనే ఉన్నాడు ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఆయన విమర్శించడం కాదు ఆయన పెట్టిన పథకాలు ఎన్నో ఇస్తానంటున్నాడు అవి ఎవరి నెత్తి మీద వేస్తాడు మాలాంటి లేనోళ్ళ మీద వేస్తాడా మేము రోడ్ల మీద బతికే వాళ్ళ మీద వేస్తాడా ఏ ఇంటికి వచ్చి నువ్వు నీ ఒంట్లో బాగుందా లేదా అని ఇంటింటికి గడప ఎవరు పెట్టారు జగను ఆరోగ్యశ్రీ కార్డు ఎవరు పెట్టింది జగను అంబులెన్స్లు పెట్టింది ఎవరు జగను ఈరోజు పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారంటే మాలాంటి లేని పిల్లల్ని జగన్ బాబు ఏ ప్రభుత్వం పెట్టలా ఏ ప్రభుత్వం కూడా ముందుకు సాగలా అదే వచ్చేది జగనే ఉండేది జగనే ఎప్పటికైనా జగనే తర్వాత ఎవరైనా అనుకున్నా మాకు అనవసరం పిల్లగాళ్ళని అడుగు జగన్ బాబు అంటారు పల్లెలను అడుగు జగన్ బాబు అంటారు పచ్చ పైరులను అడుగు జగన్ బాబు అంటారు ఈడిపోయిన చేలులకి జగన్ బాబు మాట వింటే పైరుకి పచ్చలాగా వచ్చేస్తాయి ఆయనలో న్యాయం నీతి అన్యాయం లేదు ఏ కోణంలో చూసినా కానీ పిల్లలకు మేనమామ మాలాంటి వాళ్ళు కొడుకు ముసలోళ్ళకి మనవడు ఫస్ట్ దేవుడు ఆశీర్వాదం ఉంటుంది తర్వాత ముసలోళ్ళు మొత్తం ఆశీర్వాదం ఉంటుంది రండి కదిలి రండి జనం అందరూ రండి అనే పథకం అనేది మాకోటి మేము పెట్టుకుంటాము జగన్ బాబునే గెలిపిస్తాము ఒకవేళ నన్ను ఏమైనా చేస్తానో చేసుకోమను ఓకే ఏం భయపడాల్సిన పని లేదు నిజం మాట్లాడుతున్నా అది నాకింత వయసు వచ్చింది ఏ రోజు కూడా చిన్నపిల్లలకి ఇంగ్లీష్ పదం అనేది రాలా లేదు ఇవాళ మాలాంటి పేద పిల్లలకి పెట్టాడంటే ఆయనే మేనమామ పిల్లలకి అంతే మేనమామగానే ఉంటాడు మళ్ళీ 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 ఆయనే వస్తాడు ఎవరి మనసుల్లో ఏదున్నా లేకపోయినా తీసుకున్న అక్క చెల్లెళ్ళకి తెలియాలి తీసుకున్న బామ్మలకు తెలియాలి వచ్చిన పెన్షన్లో ఇబ్బందులు పడిన పెద్దమ్మలకు తెలియాలి ఈ బాధ అనేది ఆయన అక్కడ కూర్చొని వారంటీలు తెస్తానంటే నీ మాట ఎలా వినాలి వారంటీ తీయొచ్చు ఎలా తెస్తావు గోని సంచులు మోసేవాళ్ళని అంటే ఇంకా ఆయనకు చాలా వరకు ఇది అవుద్ది గోని సంచులు మోసేవాళ్ళు తేలిగ్గా ఉన్నారా గోని సంచులు లేకపోతే ఏ బతుకు బియ్యం వస్తుందా సరుకులు వస్తాయా ఏమొస్తాయి గోని సంచులు లేకపోతే ఉల్లిపాయలు బస్తా వచ్చిద్దా గోని సంచులతోటి ప్రతి ఒక్కటి వాళ్ళ రవాణా అవుతుంది అంతేగాని గోని సంచులు అని పదం ఎత్తితే మాత్రం ఎవరు ఊరుకోరు ఆయన అనుకుంటున్నాడు మాకు ఓటేసే హక్కు ఉంది కాబట్టి ఈ ఏరియా కాదు ఏ ఏరియాలోనైనా మాకు అడిగే హక్కు ఉంది మేము ఓటేస్తేనే వాళ్ళు గెలుస్తారు ఇవాళ 14 ఏళ్ళు గెలిచావు ఒక్కడి మీద మీరు ఎంతమంది వస్తున్నారో ప్రభుత్వం చూస్తుంది మేము చూస్తున్నాము అందరూ చూస్తున్నారు ఒక్కడిగా వస్తాడు ఒక్కడిగా గెలుస్తాడు ఒక్కడిగానే ఉంటాడు ఒక్కడిగానే మాట్లాడతాడు ఒక్కడిగానే నడుస్తాడు ఎప్పటికైనా జగన్ బాబే వస్తాడు రాకుండా ఉండడు అది తాలింపు ఇవన్నీ వేస్తేనే తాలింపు సువాసన రాదు కదా అందుకని ఒక్కడిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ కలుపు మొక్కలు ఉన్నాయో చూసుకుంటాడు ఆయనే వస్తాడు కదిలొచ్చే జనం ఉండారు మాట ఇచ్చే మనుషులు ఉండారు వెనక ఆయన అండగా దేవుడు ఉన్నాడు నక్షత్రంలో ఉన్నాడు చందమామ దగ్గర ఉన్నాడు న్యాయం అనేది జగన్ బాబు దగ్గర ఉంది మాలాంటి వాళ్ళు కష్టపడే వాళ్ళకి కష్టం చూసే దేవుడు మాకు ఆయన అంతే మాకు ఆయన కావాలి ఎక్కడైనా సరే ఓడాడు ఆయన అదృష్టం ఉండి గెలిచాడు అనుకో సూపర్గా ఉంటుంది ఎవరు ఏంటా అనేది ఎవరు ఏది అనేది మనుషులు నిర్ణయించుకొని మాట్లాడాలి ఏదో నేను ఇవ్వాలి ఏదో నాకు ఆయన 18,000 ఇస్తే పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు వారంటీ ఉండబట్టే నాలాంటిది ఊరెళ్ళిద్ది మామ నీకు పెన్షన్ వచ్చింది రా అని ఫోన్ చేసి చెప్పేది ఎవరు వారంటీనే నువ్వు తీసేసావంటే నీ కడుపులో ఎంత కుట్ర ఉంది నువ్వు ఎంత పగబట్టి ఉన్నావు ఎవరో అది ఉట్టి మాట ఆయన కావించుకో ఎందుకంటే ఏసీలో ఉండేది ఫ్యాను
వంటగదిలో వేస్టేజ్ ఏంటి ఎస్టేస్ట్ ఫ్యాను, ఇంట్లో ఫ్యాన్ లేకపోతే ఎవరు చూసినా చెట్టు కిందకి రావాల్సిందే. ఆక్సిజన్ అది, ఇంట్లో ఉండే ఆక్సిజన్ ఇది. ఎండమావులు అది ఎండమావులు. మధ్యలో ఉన్నోళ్ళు తెలుసుకోవాలి ఏది ఏంటి, ఏది పచ్చని పొలమో ఏది మోడు అనేది తెలుసుకొని వేసుకోవాలి. ఆయన గెలిపించుకోవాలి. ఆయన పాదయాత్ర నడుస్తుంటేనే ఆకాశం ఉలికిపడిద్ది, నేల నవ్విద్ది, పిల్లగాలులు వీణలాగా మాట్లాడుతూ ఉంటాయి. ఆయన భయపడాల్సిన పని లేదు, ఆయన ఇదవ్వాల్సిన పని లేదు. ఎప్పటికైనా ఆయనే వస్తాడు, మేము మేము ఇదవుతాం. ఒకళ్ళ గురించి మేము ఇదయ్యేది లేదు. ఎప్పుడైనా సరే ఆయనే రావాలి. మాల ఏంటంటే రూపాయి మాకు లేనోళ్ళు కాబట్టి ఆయన విలువ మాకు తెలుసు కాబట్టి, మాలాంటి పేద పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి ఆ బాధలు మేము పడుతున్నాం కాబట్టి చూస్తున్నాం. అది అంతే. ఇంకా ఎన్నో పుట్టించుకుంటారు, ఎన్నో అనుకుంటారు, ఎన్నో మాట్లాడతారు ఇష్టం లేనప్పుడు. దానికి ఆ దేవుడే చూసుకుంటాడు. అంతేగాని ఇందుట్లో భయపడాల్సి ఓటు హక్కు ఉంది కాబట్టి ప్రతి మనిషి అడగొచ్చు. అడిగే హక్కు మాకుంది. ఇప్పుడు 18,000 చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ బాబు 18,000 ఇస్తాడు, మా జీవితాంతకాలం రావుగా. కాకపోతే ఆయన చేసిన పరిపాలన ఏంటనేది మేము కళ్ళారా చూస్తున్నాము, మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఈ మాట ఇవాళ మేము మాట్లాడగలుగుతున్నాం. ఆయన చేశాడు ఒకప్పుడు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. కాకపోతే మరి ఇప్పుడు ఎందుకో మరి ఎలా నడుస్తుంది ప్రభుత్వం. అసలు ఒకప్పుడు ఓట్లు అని అంటే ఎంత నవ్వుతూ ఉండేవాళ్ళం. ఎప్పటికప్పుడు పథకాలు మార్చి ఎప్పటికప్పుడు మాటలు మాట్లాడుతుంటే ఏంటి మేము మధ్యలో గొర్రెలమా? నాకు ఓటు అయ్యి నీకు ఎవరికి వేయాలి మేము ఓటు? న్యాయం చేసేవాడికే వేసుకోవాలి. అది ఎవరి న్యాయం వాళ్ళకేముంటుంది, ఎవరి అన్యాయం వాళ్ళకేముంటుంది. ఏదైనా దేవుడు చూసుకోవాలి. కానీ జగన్ బాబు మాత్రం గెలుస్తాడు. ఆయన భయపడాల్సిన పని లేదు, చింతించాల్సిన పనే లేదు.